రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సివిల్స్ అభ్యర్థులకు చెక్కుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేయబోతున్నారు. తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్స్లో ప్రిలిమ్స్ ఉత్తీర్ణులై మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద ₹1,00,000 ఆర్థిక సహాయం చేయబోతుంది తెలంగాణ సర్కార్. ఇక సింగరేణి కంపెనీ ద్వారా సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించనుంది. ఈరోజు సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సివిల్స్ అభ్యర్థులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి మంత్రులు, సింగరేణి అధికారులు హాజరు కాబోతున్నారు. ఇక ఇదే రైట్ సివిల్స్ అభ్యర్థులకు చెక్కుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేయబోతున్నారు. తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్స్లో ప్రిలిమ్స్ ఉత్తీర్ణులై మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద ఈ ₹1,00,000 చెక్కులు ఆర్థిక సహాయం చేయబోతుంది తెలంగాణ సర్కార్. ఇక సింగరేణి కంపెనీ ద్వారా సివిల్స్ అభ్యర్థులకు ఈ ఆర్థిక సహాయం అందించనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటరియట్లో ఇక చెక్కులు పంపిణీ చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని కూడా రూపొందించి ప్రారంభించడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన కూడా కార్యాచరణ కూడా తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఇటు తెలంగాణలో సివిల్స్ టాపర్స్ను వీళ్ళందరినీ తయారు చేసే విధంగా, అంటే తెలంగాణలో ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఐఎఫ్ఎస్లను, ఐఆర్ఎస్ లాంటి వాళ్ళను తయారు చేయాలంటూ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సివిల్స్లో ప్రిలిమినరీ పాస్ అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట వీళ్ళందరికీ కూడా ఇటు పుస్తకాలు కానీ లేకపోతే ఇటు శిక్షణ కొరకు అయ్యేటువంటి ఖర్చులను కూడా భరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాళ్లకు స్టడీ మెటీరియల్ కొరకు ₹1,00,000 కూడా ఇటు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గత జూలైలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు తెలంగాణ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 135 మంది సివిల్స్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఏదైతే సెలెక్ట్ కాబడ్డట్టు మొత్తం 174 మంది దరఖాస్తు చేసుకోగా దాంట్లో 135 మందికి ఈరోజు మనిషికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఈరోజు ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందిస్తూ ఉన్నారు. ఇటు సింగరేణి సంస్థ ఈ యొక్క ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఉంది. సింగరేణి భాగస్వామ్యంతో ఈ యొక్క ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ వేదికగా ఈ యొక్క 135 మంది అభ్యర్థులకైతే ఇటు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి, అంటే మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా 135 మందికి అయితే ₹1,00,000 చొప్పున చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఇటు సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా మంత్రులు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో, అంటే ముఖ్యంగా ఇది దేశంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఇటు ఐఏఎస్లను, ఐపీఎస్లను కూడా పెంచాలన్నటువంటి లక్ష్యంతో తెలంగాణ నుంచి దేశంలో తెలంగాణ సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి వాళ్ళందరి భాగస్వామ్యం తెలంగాణ నుంచి ఎక్కువగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ వైపుగా తెలంగాణ నుండి అత్యధిక మంది ఆఫీసర్లను తయారు చేయడమే లక్ష్యంగా ఈ యొక్క ఈ శిక్షణకు కావాల్సినటువంటి వివిధ సామాగ్రిని, అంటే స్టడీ మెటీరియల్ లాంటి అన్నింటి కూడా కొనుక్కోవడానికి వీలుగా ₹1,00,000 సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నది. దాంతోపాటుగా ఇప్పటికే ఇటు ఈ 174 మంది అప్లై చేసుకోక దానికి సంబంధించినటువంటి ఒక నిబంధన కూడా గతంలో, అంటే ఈ యొక్క పథకాన్ని రాజీవ్ గాంధీ ఇటు సివిల్స్ అభయహస్తం పథకాన్ని ఎప్పుడైతే రూపకల్పన చేశారో అప్పుడు కొన్ని నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. 8 లక్షలకు పైగా ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు మినహాయించడం జరిగింది. వారితో పాటుగా ప్రభుత్వ ఉద్యోగస్తులైనటువంటి పిల్లలకు కూడా ఈ యొక్క మినహాయింపు ఉన్నది. దాంతోపాటుగా ఇటు ఎవరైతే అర్హులో వాళ్ళందరూ కూడా ఈరోజు చెక్కులు ఇవ్వడమే కాకుండా ఇటు మెయిన్స్కి ఇంకా కావాల్సినటువంటి ఏమన్నా అవసరం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి తోడ్పాటు ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకైతే సచివాలయం వేదికగా ఈ యొక్క 135 మంది సివిల్స్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆర్థిక సాయాన్ని సింగరేణి భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందించబోతా ఉన్నది. రాజశేఖర్, రైట్, అంటే ప్రధానంగా ఆర్థిక పరిస్థితి, అంటే ఆర్థికంగా పరిపుష్టి లేని వారికి చేయూతనిచ్చేందుకు ఈ పథకం ప్రారంభించారు. అంటే దాదాపుగా దీనికి కొనసాగింపు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏటా నిర్వహించే అవకాశం ఉందా?
తప్పకుండా రాజశేఖర్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఇటు విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చైతన్యవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకు గాను ఇప్పటికే అనేక కాంపిటీషన్స్ ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా స్టడీ మెటీరియల్తో పాటుగా ఇటు స్టడీ రూమ్స్ ఇవన్నీ కూడా ఈ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరొకవైపు ఇటు సివిల్స్లో ఇటు యూపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి ఈ సివిల్స్లో మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే ప్రిలిమినరీలో పాస్ అయినటువంటి వాళ్ళందరికీ అటు శిక్షణ కొరకు వివిధ ఆర్థికంగా వెనుకబడినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు అనేక మంది కూడా కూలీనాలు చేసేటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఉన్నారు. కాబట్టి అట్లాంటి పిల్లలు వీళ్ళందరూ ఎవరైతే ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా చేయూత ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇదే కాకుండా ఇంకా వివిధ అంటే గ్రూప్ 1 సంబంధించి కానీ లేకపోతే వివిధ గ్రూప్ 2కి సంబంధించినటువంటి వివిధ డిఎస్సి లాంటి అనేక కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి ఇప్పటికే శిక్షణ ఇవ్వడం కొరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. వివిధ జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో కూడా ఈ శిక్షణ కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి మరొకసారి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యార్థులు నిరుద్యోగులు ప్రధానంగా వారి అభివృద్ధి లక్ష్యంగా ఈ యొక్క విద్యా వ్యవస్థను మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో దాంతోపాటుగా నిరుద్యోగులకు శిక్షణ నైపుణ్యం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఇప్పుడే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కూడా ప్రాసెస్ కొనసాగుతుంది. మరొకవైపు ఇటు రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు మెరుగుపరచామని చెప్తోంది. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి సహాయాన్ని చైతన్యవ్వాలని చెప్పేసి ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రాజీవ్ సివిల్స్ అభయహస్తం పేరిట అయితే ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉంది రాజశేఖర్. రైట్ రాంబాబు, అంటే 4 గంటలకు కార్యక్రమం మొదలు కాబోతున్నటువంటి పరిస్థితి, మంత్రులు కూడా హాజరవుతున్నారు. ప్రధానంగా విద్యార్థులు ఉద్దేశించి, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, ఆ పౌరులు ఈరోజు సేవ చేసే సంస్థల్లోకి వెళ్ళకపోతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అంటే అంత ఈజీ కాదు, వారికి చేయనివ్వడం ఒక మంచి కార్యక్రమం. కాబట్టి మెసేజ్ ఏమైనా ఇచ్చే అవకాశం కనిపిస్తుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? తప్పకుండా రాజశేఖర్, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను కూడా రూపొందించినటువంటి పరిస్థితి ఉన్నది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల కల్పన ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కూడా ఖాళీలను వెంటనే భర్తీ చేసే విధంగా డేట్లను కూడా అంటే తేదీలను కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎక్కడ కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే హై స్కూల్ స్థాయిలో కూడా విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఇటు సమూలంగా మార్పులు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మరింత నాణ్యతతో కూడినటువంటి భోజనాన్ని అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరొకవైపు సెమీ రెసిడెన్షియల్స్ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కూడా ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను మరింత అంటే పేదరికంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చైతన్యవ్వాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మంచి ఉచిత విద్యను ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి లక్ష్యంగా ఈ యొక్క విద్యా వ్యవస్థను ప్రభుత్వ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే సెమీ రెసిడెన్షియల్స్ కానీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. మరొక వైపు ఇటు నిరుద్యోగులకు స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు విద్యార్థులు ఉన్నటువంటి నైపుణ్యాన్ని శిక్షణ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నది. ఇటు సివిల్స్ లాంటివి కానీ లేకపోతే ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా చేయూత ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాల్లో భరోసా ఇచ్చేందుకు విద్యా వ్యవస్థ పటిష్టం కోసం భరోసా ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అయితే ఈరోజు మెసేజ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. రైట్, అలాగే గతంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యా వ్యవస్థ చాలా మార్పు రావాల్సిన అవసరం, వైద్య వ్యవస్థ కూడా మార్పు రావాల్సిన అవసరం, విద్యకు సంబంధించి చాలా నూతన విధానాలు ప్రవేశపెట్టబోతున్నాం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పేపర్ లీకేజీని అంశాలు దృష్టిలో పెట్టుకుని కూడా విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంలో జాబ్ క్యాలెండర్ కానీ ఇవన్నీ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ మరొకసారి అంటే పేద విద్యార్థులకు చేయూతనందించే కార్యక్రమాలు భవిష్యత్తులో జరగబోతున్నాయి అంటే అలాంటి నివేదికలు కూడా వచ్చే అవకాశం. ఎందుకంటే సివిల్స్కి సంబంధించి చాలా కీలకం, ఆ దశకు అంతవరకు చేరుకోవడం అనేది విద్యార్థుల ప్రతిభకు సంబంధించింది. సో ఇలాంటి విద్యార్థులకు సంబంధించి మరికొన్ని అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండబోతున్నాయనుకోవచ్చు మనం భవిష్యత్తులో. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా అంటే విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఒక విధానంతో ముందుకెళ్తా ఉన్నది. ఇప్పటికే ఇటు ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించినటువంటి ఇటు ప్రైవేట్ ఎడ్యుకేషన్కు ధీటుగా కార్పొరేట్ ఎడ్యుకేషన్ ధీటుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయాలని చెప్పేసి భావిస్తున్నది. అందుకు గాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కొరకు కూడా ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఇటు నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. మరొక వైపు ఎక్కడ కూడా ఇటు ఇప్పటికే టీచర్లకు సంబంధించినటువంటి అంశం కానీ ఇటు వాళ్ళకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నా వాటన్నిటిని కూడా పరిష్కరించింది. ఇప్పటికే వాళ్ళ బదిలీలు ప్రమోషన్లకు సంబంధించినటువంటి అంశం కానీ మొన్ననే డిఎస్సిని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి కానీ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో ఒక విధానంతో ఒక విజన్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒకటి గత ప్రభుత్వ వైఫల్యాలు ముఖ్యంగా పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే గతంలో ఉచిత విద్య ఇస్తానని చెప్పేసి కేజీ టు పీజీ అనేటి కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కానీ వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిందన్నటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల మేనిఫెస్టోలు కూడా చేసిందో దానికి అంటే ఏదైతే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే దీనిపైన దృష్టి సారించింది. ప్రభుత్వ ఎడ్యుకేషన్ను డెవలప్ చేయాలంటే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నది. అందుకే ఇటు విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పాఠశాలలు ప్రారంభంగానే ఇటు పిల్లలకు రావాల్సినటువంటి పుస్తకాలు కానీ బట్టలు కానీ ఇవన్నిటిని కూడా వెంటనే ఇవ్వడం జరిగింది. మరొక వైపు మౌలిక వసతుల కొరకు నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలంటే లక్ష్యంతో ఒక విజన్ తోటి విద్యావంతులను మేధావులను వీళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడి దీనికి సంబంధించి ఒక పాలసీని రూపొందించడం కూడా సూచనలు సలహాలు కూడా కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక సూచనలు సలహాలు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సెమీ రెసిడెన్షియల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇంగ్లీషు బోధన తప్పనిసరి అని చెప్పేసి ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడి చదవగలిగి వాళ్ళు ఏదో ఒక రకంగా ఉద్యోగాలు స్థిరపడే విధంగా వాళ్ళకు తయారు చేయాలని చెప్పేసి మొదటి నుండే స్కిల్స్ అంటే శిక్షణ నైపుణ్యాలను ఇవ్వాలని చెప్పేసి వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళ ఎందులో నిష్ణాతులైతే వాళ్ళకు అక్కడ ఉద్యోగం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అందుకొరకే స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు ఉద్యోగాలు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలు రాలేదని చెప్పేసి నిరుద్యోగులందరూ రోడ్లెక్కారు, ఆందోళన చేశారు, ప్రాణదానం చేశారు. బలిదానాల పైన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఉద్యోగాలు రాలేదని చెప్పేసి అనేక మంది కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలోనే అటు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని చెప్పి ఇచ్చినటువంటి తెలంగాణలో కూడా ఈ యొక్క ఉద్యోగాల కల్పన జరగలేదని చెప్పేసి అయినా కానీ ఆత్మహత్యలు అనేకం జరిగినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగులు ఎక్కడ కూడా అధైర్యపడొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఉద్యోగాల కల్పన చేస్తూ ఉంది. వచ్చి రాగానే ఉద్యోగాలను కూడా ఇస్తూ ఉన్నది. దాంతోపాటుగా జాబ్ క్యాలెండర్ను రూపొందించడమే కాకుండా ప్రకటించడం కూడా జరిగింది. ఈ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో ప్రతి ఒక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏ డేట్న ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుంది, ఏ డేట్న దీనికి సంబంధించినటువంటి పరీక్ష ఉంటుంది, ఏ డేట్ నాడు వీళ్ళు నియామక పత్రాలు తీసుకుంటారన్నటువంటి ఒక టైం కూడా తేదీని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక విధానంతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఎడ్యుకేషన్ను అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టింది. ఆ రకంగా కూడా ప్రభుత్వం అయితే ముందుకెళ్తా ఉంది. రాజశేఖర్ రైట్. చివరిగా అంటే సింగరేణి కంపెనీ ద్వారా సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందబోతుంది. అంటే సింగరేణి ఏదైతే సివిల్స్కు సంబంధించినటువంటి అభ్యర్థులకు చేయూతనిచ్చేందుకు తన సహకారం అందించింది ప్రభుత్వ తోడ్పాటుతో. సో ఇది కొనసాగే అవకాశం ఉందా? తర్వాత నెక్స్ట్ ఇయర్ రాబోతున్నటువంటి సివిల్స్ అభ్యర్థులకు సింగరేణి కొనసాగే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఏమైనా ఫ్రాంచైజింగ్స్ ఏమైనా మార్చే ఆలోచన ఉండే అవకాశం ఉందంటారు? రాజశేఖర్, ఇక్కడ సింగరేణి గురించి మనం ఎంత చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే సింగరేణి సంస్థ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 42,000 పైచిలకు ఉద్యోగులకు ఇక్కడ సింగరేణి సంస్థ కార్మికులకు ఉద్యోగాలు కల్పించింది. వాళ్ళ కుటుంబాలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ మీద ఆధారపడ్డటువంటి ఆ ఉద్యోగుల మీద ఆధారపడ్డ కుటుంబాలకు కూడా భరోసా ఇస్తోంది. దాంతోపాటుగా ఆ కుటుంబాలు ప్రమాదంలో ఏదైనా చనిపోయినటువంటి సందర్భంలో కూడా వాళ్ళందరి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు ₹1 కోటి ఇన్సూరెన్స్ కూడా సింగరేణి సంస్థ ఇప్పటికే అక్కడ సింగరేణి కార్మికులకు ఇచ్చింది. ₹1 కోటి అనేది ఈ దేశంలోనే ఎక్కడ లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. అలాంటిది ₹1 కోటి ఒక ఇన్సూరెన్స్ కార్మికునికి వయసుతో సంబంధం లేకుండా లేకపోతే ఇటు ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఎవరికైనా అప్లికేబుల్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ₹1 కోటి ఇన్సూరెన్స్ అని చెప్పి ఇప్పటికే అందరికి కూడా పాలసీ ఇచ్చినటువంటి పరిస్థితి. వివిధ బ్యాంకర్లతో అందరితో మాట్లాడి సింగరేణి ముందడుగు వేసింది. దాంతోపాటుగా అదే నేపథ్యంలో ఇటు సింగరేణి సంస్థ
అన్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రగతి కార్యక్రమాల్లో కానీ డెవలప్మెంట్లో అన్నింటిలో కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇటు విద్యార్థులకు సంబంధించి కానీ లేకపోతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ఈ తెలంగాణకు ముఖ్యంగా తెలంగాణ నుండి ఈ యొక్క దేశంలో ఇటు సివిల్స్కి సంబంధించినటువంటి ఇటు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉద్యోగస్తులను అందరినీ అందించాలన్నటువంటి లక్ష్యంతో అత్యధిక ఆఫీసర్లను ఈ రాష్ట్రం నుండి దేశానికి అందించాలన్నటువంటి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకు శిక్షణలో కావాల్సినటువంటి సహకారాన్ని అందించాలని చెప్పి భావించిందో అందుకు సింగరేణి తోడ్పాటు అయింది. సింగరేణి ఆర్థిక సాయాన్ని అందించడానికి ముందుకొచ్చింది. ఈ యొక్క సివిల్స్ వాళ్ళకే కాకుండా భవిష్యత్తులో కూడా అనేక మందికి కూడా తమ భాగస్వామ్యం ఉంటుందని చెప్తా ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని రాజీవ్ సివిల్స్ అభయస్థం ఏదైతే ఉందో దీన్ని కంటిన్యూషన్గా కూడా సింగరేణి కొనసాగిస్తామని కూడా చెప్పింది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. అండ్ ఈరోజు రాజీవ్ గాంధీకి సంబంధించి సివిల్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారికి ఒక అభయాస్తం అనిపిస్తూ ₹1,00,000 అంటే ఎవరైతే ఫిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి ఎలిజిబుల్ అయ్యారో వారందరికీ కూడా సెలెక్ట్ చేసింది. వారి యొక్క స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు అంచనాగా వారిని ఎంపిక చేయడం, ఆ ఎంపిక చేసినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి ఈరోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో చెక్కులు పంపిణీ ఉండబోతుంది. ప్రధానంగా ఈ చెక్కులకు తోడ్పాటుని సహాయ సహకారాలు అంటే అందిస్తుంది ప్రధానంగా సింగరేణి అనేది ఎవరైతే 135 మంది అభ్యర్థులు ఉన్నారో మొత్తం వారందరికీ కూడా చెక్కుల పంపిణీలో పూర్తిగా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా అంటే మా రిపోర్టర్ రాంబాబు చెప్తున్నటువంటి నేపథ్యంలో చూసుకుంటే అంటే వారి స్థితిగతులు మెయిన్ అంటే చదవగలిగినటువంటి శక్తి ఉండి కూడా ఆర్థికంగా ఎవరైతే వెనకబాటుతరంగా ఉంటారో సహకారం లేకుండా ఉంటారో వారికి చేయూతనందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లుగా మనకి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తారు. మరింత విద్యార్థులకు పేద విద్యార్థులకి చదవగలిగే శక్తి ఉండే వారికి ఆర్థికంగా వెనకబడిన వారికి చేయూతనందించేందుకు ప్రభుత్వం ఇలాంటి ఒక కొత్త నిర్ణయాలతో పథకాలతో ముందుకు రాబోతుందనేది కూడా స్పష్టంగా ఉండబోతుంది. ప్రధానంగా ఈరోజు సీఎం ఏం మాట్లాడబోతున్నారు, ఎందుకంటే వరుసగా ఎక్కడా కూడా నిన్న జరిగినటువంటి ఇస్కాన్కు సంబంధించినటువంటి శాసనస్థాపన కార్యక్రమం కూడా మాట్లాడుతూ శ్రీకృష్ణుడు ఏదైతే అనుసరించినటువంటి మార్గంలో వెళ్తున్నాం దాని ద్వారానే ఈరోజు ప్రక్షాళన చేయబోతున్నాం, అక్రమ నిర్మాణాలను కూలగొడతామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు కూడా అలాగే ఆయన ప్రసంగం ఉండబోతుంది. చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వెళుతుందన్నటువంటి మెసేజ్ అంటే విద్యా విధానంపై ఎలా ఉండబోతుంది, ఏమైనా ఇక్కడ అనౌన్స్మెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తదుపరికి సంబంధించినటువంటి ఏమైనా చర్యలు తీసుకుపోతుంది అవి కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు అందుకే సింగరేణికి సంబంధించి కూడా భాగస్వామి వారు కూడా అక్కడికి హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.